మలి వయసులో మన జీవితాన్ని గడిపేటప్పుడు మన పని ఎవరిచ్చిన పనిలో వాళ్ళు ఆనందాన్ని సంతృప్తి పొందాలా. మనం నిజం ఒప్పుకోమన్నమాట. ఇప్పుడు మీ వయసు ఎంత అనేటప్పటికీ మాది చిన్న వయసులే, మనం అన్నీ చేయొచ్చులే, అన్నీ రకరకాలుగా వేషాలు వేసినామంటే దాని పరిణామం వేరే ఉంటుంది. మనము ఒప్పుకోకపోయినా జాగ్రత్త పడాల్సినటువంటి పరిస్థితి వస్తుందన్నమాట. తర్వాత ఇంకో మాట చెప్పాడనమాట, ఈ వయసులో ఒక 50 ఏళ్ళ తర్వాత భౌతిక సుఖాలకు ప్రాకులాడితే, నేను చెప్పిండే కవి చెప్పాడని అదే చెప్తున్నాను, భౌతిక సుఖాలకు ప్రాకులాడితే ఆరోగ్యాలతో విషమించే పరిస్థితి ఉంటుంది. వాళ్ళు ఏదో ఎగిరాని, వాళ్ళు ఎవరో తిరుగుతున్నారని, వాళ్ళు ఏదో గంతులు వేస్తున్నారని, వాళ్ళు ఏదో పరిగెత్తుతున్నారని మనము చిన్న వయసులాగా వాళ్ళు ప్రేరేపిస్తే మనం చిన్న వయసులాగా మనం చేస్తే దాని పరిస్థితులు విషమించే పరిస్థితులు కూడా ఉంటున్నాయి. వాడు పైన మేడ నుంచి 30 ఏళ్ళ వాడు గబక్కని దుంకాడు, నిన్ను దుంకమంటాడు, నువ్వు దుంకుతావా దుంకోమ్మా చెప్పండి. ప్రతి నిమిషము మనం ఒక పని తయారు చేసుకోవాలంట, లేకపోతే డిప్రెషన్ వస్తుంది. సంసార బాధలు అనుభవాలు అవన్నీ గుర్తుకొస్తే బాధపడేటువంటి అవకాశం వస్తుంది. కాబట్టి ప్రతి నిమిషము ఏదో పని మనం పురమాయించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అంతేకాకుండా మన వాళ్ళని గురించి మనం ఎక్కువ పొగడకూడదంట. ఇతరులు మన పిల్లల్ని చూసి పొగిడితే ఆనందపడాలి, కానీ మన పిల్లల్ని మనం ఎప్పుడైతే పొగుడతామో వాళ్ళలో ఒక సోమరితనము, ఒక బెంబేలితనము తప్పనిసరిగా వచ్చే అవకాశం ఉంటుంది. ఇది కూడా 12 దశలు ఉంటాయంట, 12 స్థితులు ఉంటాయని చెప్పాడు. ఏం చెప్పాడు? మనం ఆల్రెడీ ఈ చెప్పుకున్నప్పటికీ కొత్త రకంలో మనం చెప్పుకుందాం సబ్జెక్టు. గర్భావాసం, పుట్టుక, బాల్యము, కౌమారము, పౌగండము, యవ్వనము, స్థవిర వయస్సు, వార్ధక్యము, ప్రాణరోగము, మరణం, స్వర్గం, మోక్షం. మనము అందానికి ప్రాముఖ్యత ఇవ్వద్దు, ఆనందానికి ప్రాముఖ్యత ఇవ్వండి ముఖ్యంగా. ఎందుకంటే అందరూ యంగ్లో ఉన్నప్పుడు బాగా ముద్దుగా ముచ్చటగా ఉండొచ్చు, భార్యకు భర్త, భర్తకు భార్య ఉండొచ్చు. కానీ ఒక దశకు వచ్చిన తర్వాత ఏంటిది, మా ఆయన ఎంతో యంగ్గా ఉండే ఒకప్పుడు, నా పెళ్ళప్పుడు ఎంత హాయిగా చార్మింగ్గా ఉన్నాడు, ఇప్పుడేమని నువ్వు ఆలోచన చేస్తే నీ భర్త కూడా నీ గురించి ఆలోచన చేసినప్పుడు పరిస్థితి ఏమవుతుంది గమనించండి. ఒక మాట చెప్పాడు కవి గారు, వైరాగ్యం తెచ్చుకోమని అందరు చెప్తున్నారయ్యా. వైరాగ్యం అంటే గడ్డం మెచ్చుకొని, పాత బట్టలు కట్టుకొని, వారం రోజులు స్నానం చేయకోకుండా ఒక మూల కూర్చోవడం కాదు వైరాగ్యం అంటే. వైరాగ్యం అంటే ఒక వయసు వచ్చింది, ఈ పిల్లల మీద భ్రాంతి తగ్గించుకో, వస్తువుల మీద భ్రాంతి తగ్గించుకో, ధనం మీద భ్రాంతి తగ్గించుకో, బయట విషయాలపైన సంసారం లోకవాసన మీద కొంత భ్రాంతి తగ్గించుకొని పరమార్థం వెళ్ళడమే వైరాగ్యం. వైరాగ్యం అంటే అది అని. నీకు ఒక సన్మానం చేస్తున్నానంటే ఒప్పుకుంటావు, నీకు ఒక గిఫ్ట్, మంచి గిఫ్ట్ ఇస్తానంటే ఒప్పుకుంటావు, ఇవ్వండి గిఫ్ట్ ఇస్తానంటే ఒప్పుకుంటావు. నీకు బంగారు నగ చేయిస్తామంటే ఒప్పుకుంటావు. కానీ నీకు ముసలి వయసు వస్తుందయ్యా అంటే ఒప్పుకోరంటే ఎవరు. కానీ నీకు ముసలి వయసు వస్తుందంటే ఒప్పుకోరంట. అప్పుడు నాకు ఈ పని చెయ్యాలన్నా వద్దా, ఇది నాకు సబబా కాదా అని ఆలోచన చేసేటువంటి స్థితి రావాలని చెప్తాడు. ఇది మలి వయసు ఉన్నటువంటి అంగీకరించాలంట ప్రతిదీ. ఇదే ఆత్మభావన. ఇంతవరకు నన్ను బ్రహ్మాండంగా పలకరించేవాళ్ళయ్యా, అందరూ గౌరవించేవాళ్ళు, ఆ చుట్టూ 10 మంది ఎప్పుడూ ఉండేవాళ్ళు వెనుక పక్క. ఇప్పుడు ఎందుకో ఆ 10 మంది దూరంగా ఉంటున్నారు, నాకు లేరు అనే భావన ఒక వయసులో ఉండొచ్చు. ఈ వయసు వచ్చేటప్పటికి కాలమహిమ ఇంతే. వయసు అయిన తర్వాత ఒక్కొక్కటి దూరం అవుతాయని ఆలోచన చేసి నువ్వు నీ ఆత్మతో అనుబంధాన్ని ఏర్పాటు చేసుకోవాల్సి వస్తుంది. నీ ఆత్మజ్ఞానంతో జ్ఞానము పొంది నీ ఆత్మతో అనుసంధానం చేసుకొని, నేను ఇప్పుడు ఏకాంతంగా లేనయ్యా, ఒకప్పుడు ఉండేవాళ్ళు, నాకు అవసరం లేదు వాళ్ళందరితో, నేను భగవంతునితో ఏకాంతం ఉంటున్నాను. కాబట్టి సమస్తము ప్రపంచానికి అధిపతి అయినటువంటి ఆ భగవంతుడితో నేను అనుసంధానమైనాను. కాబట్టి వీళ్ళు ఉండనా లేకపోయినా పర్వాలేదు, అతనొక్కడు తోడుంటాడనేటువంటి భావన రాగలిగితే మలి జీవితం
చాలా గొప్పగా ఉండేటువంటి అవకాశం ఏర్పడుతుంది. ఏకాంతం అనేది భగవంతుని యొక్క గిఫ్ట్గా భావించు. ఈ టయాన్ని ఏకాంతంగా ఉంటూ పనికిరాని విషయాలన్నీ ఆలోచన చేయకుండా జపం చేయడానికో, ధ్యానం చేయడానికో, జ్ఞానము వినడానికో, బృహత్ సంకల్పం, ఎందుకు నాకు మంచి జన్మ రాదనేటువంటి నిబద్ధమైనటువంటి భగవంతుని యొక్క అనుసంధానం పాదాలకు అంకితం చేసేటువంటి మనసును నువ్వు ఏర్పాటు చేసుకున్నావంటే మలి వయసు ఎంతో ఆనందంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. 60 తర్వాత సంపాదనకు ప్రాముఖ్యత ఇవ్వద్దు. 50 ఏళ్ళ దాకా, 40 ఏళ్ళ నుంచి 60 సంవత్సరాల వరకు చక్కగా సంపాదించి నేర్చుకో. కేవలము పావలా భాగమే 40 ఏళ్ళ నుంచి 60 ఏళ్ళ వరకు భగవత్ చింతనకు ఉపయోగించు టైం. ఈయన రాసిండేది 40 ఏళ్ళ నుంచి పెళ్ళి అయిపోయింటుంది, పిల్లలు పెరిగింటారు, తర్వాత నీకు బాధ్యతతో ఏర్పడుతుంది, వ్యాపారంలో ముందంజ ఉంటుంది, నీకు అనుభవం వచ్చి ఉంటుంది. కాబట్టి 40 నుంచి 60 దాకా, 50 అనుకోవద్దు, 60 దాకా సంపాదన మీద 100% 40 ఏళ్లలో పెడితే ఆ 20 ఏళ్ళు వచ్చేటప్పటికి 5% తగ్గించుకుంటారా. 20 ఏళ్ళకు 25 100% వచ్చేటప్పటికి 41 సంవత్సరం వచ్చేటప్పటికి 5% భగవంతుని మీద కేంద్రీకరించు, 95 వ్యవహారం. 42 వచ్చేటప్పటికి 5, ఈ విధంగా 5% భగవత్ చింతనకు ఉపయోగించేటువంటి స్థితి వస్తుంది. 50 ఏళ్ళు వచ్చేటప్పటికి కరెక్ట్గా నీకు 10% భగవత్ చింతనకు ఏర్పడుతుంది, 90% మిగిలిపోతుంది. నీకు 60 సంవత్సరాలు వచ్చేటప్పటికి టోటల్ 100%, టోటల్గా అదంతా ఎగిరిపోయేటువంటి 5 ఏళ్ళు ఎగిరిపోయి చివరకు ఇది 100%కు దారి తీసేటువంటి పరిస్థితి వస్తుంది. 100% మనం అనుకుంటే దాంట్లో ఏ 70% అనే మనకు అనుకూలం కుదిరేది. అన్నీ నీకు 100% భగవత్ చింతనకు, ధ్యానానికి, జ్ఞానానికి ఉపయోగపడదు. ఎందుకంటే లోకంలో ఉన్నాం కాబట్టి, వెనకవాసన ఉంటున్నాయి కాబట్టి, బాధ్యతలు ఉంటున్నాయి కాబట్టి. కేవలము 25% వాసన ఉంటుంది, 75% వస్తుంది. దానికే మెజారిటీ చెప్పాను. మెజారిటీ టైము భగవత్ చింతనకు ఉపయోగపడేటువంటి అవకాశం ఏర్పడేటువంటి స్థితి వస్తుంది. కాబట్టి కాబట్టి ఈ విధంగా సంపాదనకు ప్రాముఖ్యం ఇవ్వకుండా ఈ వయసును ఉపయోగించుకునే దానికి అవకాశం ఇవ్వని చెప్పాడు. చెప్తూ ఒక మాట చెప్పాడు ఈ కవిగారు, ఈ వయసులో వచ్చేటువంటి సుఖాలు ఏమైనా ఉన్నాయేమయ్యా? ఈ వయసు దుర్భరము, కష్టము, భయము అనేటువంటి భావన అందరిలో ఉంటుంది. మరి ఈ వయసులో కూడా పొందరాని గొప్ప సుఖాలంటూ ఏమైనా ఉన్నాయా? ఆఫ్టర్ 50 ఇయర్స్ తర్వాత, 60 తర్వాత పొందే సుఖాలు ఏమైనా ఉంటే చెప్పమని అడిగారు. ఆయన కవి రాశాడనమాట. స్నేహరసము పదానతివు, నీకు ఎన్ని బాల్కనీలు ఉన్నాయి, ఎన్ని ఇండ్లు ఉన్నాయో అవసరం లేదు. ముఖ్యంగా నాకు ఆడో గిల్లు ఉంది, ఈడో గిల్లు ఉంది, ఎన్ని ఇండ్లు ఉంటే నీకేం చేస్తావు? నువ్వు ఎంతమందితో స్నేహంగా ప్రేమగా ఉంటున్నావు? ముఖ్యంగా ఎంతమందితో స్నేహంగా ప్రేమగా ఉంటున్నావు? నీ వయసులో ఉన్నటువంటి పాత తరాల వాళ్ళని గుర్తు చేసుకో, వాళ్ళతో క్లియర్గా మాట్లాడు. సంవత్సరానికి ఒకసారి అయినా ఒక 4 కుటుంబాలతో, మీ వయసులో పెరిగినటువంటి 4-5 కుటుంబాలతో కలిసి ఒక విందు లాంటిది ఏర్పాటు చేసుకో. సంవత్సరానికి ఒకసారి ఆత్మాభిభావన వస్తుంది. అమ్మ, మీకు ఎంతమంది కొడుకులు, నీ మనవాళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళ సంభాషణ, వాళ్ళ సంభాషణ. అప్పుడు అలాగా ఉంటే మీ కాలేజీలో చదివేటప్పుడు మనం ఎంజాయ్ చేసేవాళ్ళము, రేగు పండ్లు కొనేవాళ్ళము, బత్తాయి పండ్లు కొనేవాళ్ళము, 10 రూపాయలు దానం చేసేవాళ్ళము, ఇక్కడ టీ తాగాము, ఇక్కడ డ్యాన్సులు చేసాము, ఇక్కడంతా కలిసి మనం ఎంజాయ్ చేసాము. ఆ మరుపు ఒక్కసారిగా స్మృతులు బయటకు తేవడానికి కోసము నీకు తెలిసిన ఫ్యామిలీస్ యొక్క అడ్రస్ను సేకరించి సంవత్సరానికి ఒకసారో 6 నెలలకు ఒకసారో ఒక మంచి క్షేత్రంలో ఈ 2 కుటుంబాలైనా 3 కుటుంబాలైనా కలిసి మనసారా మీ సంసారం గురించి, ఆనాటి చిన్ననాటి మన కబుర్ల గురించి చెప్పుకుంటే మలి వయసు ఆనందంగా ఉండేటువంటి అవకాశం ఏర్పడుతుంది. నంబర్ 1. రెండో పాయింట్ చెప్పాడు, 22 పాయింట్లు చెప్పాడు దీంట్లో. విల్లాలు ఉంటాయి, పెద్ద పెద్ద ఇండ్లు కట్టుకుంటారు, మెయింటైన్ చేయలేక పనులన్నీ ఒక చోటు ఉంటాయి, ఇండ్లు ఒక చోటు ఉంటాయి, ఆ పని చేయొద్దంటాడు. నీకు పని ఎక్కడుందో అక్కడే చిన్న ఇల్లు కొనుక్కో, పెద్ద ఇల్లుతో నీకు అవసరం లే. నీకు అన్ని ఏరియాలో పనులు ఉన్నాయి. పాత ఊరిలో నీకు పని ఉంది, పాత ఊరిలో చిన్న ఇల్లు తీసుకొని ఆ పనులను నెరవేర్చుకో. పనులన్నీ పాత ఊరు, పండుకోలేని మటుకు ఎక్కడో బళ్ళారు బైపాసు. సుఖపడలేవు, జీవితంలో సుఖపడలేవు. నీ ఇల్లు నీకు అందుబాటులో ఉండేటట్లు తీసుకో. ఇక్కడ అన్ని వ్యాపారాలు పొద్దున
8 నుంచి రాత్రి 8 వరకు ఇక్కడే ఉంటాడు, గడుపుతూనే ఉంటాడు. ఆ చీటీలు వసూలు చేయడము, ఈ వ్యాపారం చేయడము, ఈ రియల్ ఎస్టేట్ చేయడము, ఈ షేర్ మార్కెట్ చేయడము, బ్యాంక్ డిపాజిట్లు పెట్టడము, ఏదో కమిషన్ వ్యాపారం చేసుకోవడము, లేకపోతే బాతకారి చేయడము, ఏడో విష్ణుసహస్రనామం పారాయణం చేయడము, లేకపోతే లలితా సహస్రనామం పారాయణం, ఏదో పారాయణము, అది ఏదో అన్ని పనులన్నీ ఇక్కడే ఉన్నాయి. కానీ ఇల్లు మటుకు అక్కడ ఉంది. నిద్రపోవడానికి ఇల్లు, పనుల కోసం ఇక్కడ పెట్టుకున్నామంటే సుఖపడేటువంటి అవకాశం ఉండదు. నీ పనులు ఎక్కడ ఉంటున్నాయో నీకు అందుబాటులో ఉండే చోటే ఇల్లు తీసుకున్నామంటే కనీసం ఇంటికి ఒక 4 సార్లు లోపల వెళ్ళి బాత్రూమ్ టాయిలెట్స్ అన్నీ ముగించుకొని ఏదైనా తినడానికి ఏదైనా అవకాశం ఉంటే తిని ఒక అర్ధగంట పండుకొని మళ్ళీ ఈ కార్యక్రమాలు చూసుకుంటే రిలీఫ్ వస్తుంది. నీకు రిలీఫ్ లేకోకుండా అక్కడ పోవడానికి టైం లేక, ఇక్కడ సుఖాన్ని ఆస్వాదించలేక ఇబ్బంది పడిస్తేటువంటి స్థితి విల్లాలు నువ్వు కట్టించుకునేటువంటి అవసరం ఉండదన్నమాట. అలా చెయ్యి. తర్వాత ఈ వయసులో ఫ్రీ అయిపోయి ఉంటావు నువ్వు. 60 ఏళ్ళ తర్వాత కొంచెం చాలా వరకు ఫ్రీ అయింటే ఫ్రీ చేసుకొని 2 సార్లు స్నానం చేయమంటాడు. పొద్దున్నే ఒకసారి, సాయంత్రం ఒకసారి. మనం చెప్పాము ఆల్రెడీ, మనిషి వెంటనే సుఖం పొందే ఆనందం పొందేది ఏంటంటే స్నానం చేస్తే వెంటనే ఆనందపడతాడు. దానం చేస్తే ఎదుట వ్యక్తి కళ్ళలో ఆనందాన్ని చూస్తాడు. ఈ 2 మనిషిని ఉన్నతమైనటువంటి ఆనంద శిఖరాలు తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఉండే చోట 2 చెప్పాడు. 2 సార్లు స్నానం చేయి, హాయిగా ఉంటుంది. దగ్గర ఇల్లు పెట్టుకో, ఏడో ఊరవతలు ఇల్లు పెట్టుకుంటే ఆ స్నానం చేసేకి నీకు కుదరక ఈడే నలిగిపోతూ ఉంటావు. హాయిగా స్నానం చేయి. ఈ వయసులోనే దాన ధర్మాలు చేయి. ఈ దాన ధర్మాలే వచ్చే జన్మకు పెట్టుబడిగా భావించుకో. వచ్చే జన్మకు పెట్టుబడేటువంటి అవకాశం ఏర్పడుతుంది. తర్వాత ఇప్పుడు నువ్వు 10 రూపాయలు దానం చేసావంటే ఇప్పుడు 10 రూపాయలకి ఒక బిస్కెట్ ప్యాకెట్ వస్తుంది. మళ్ళా నీవు జన్మ పుడతావు. ఈ చేసిన దానము వచ్చే జన్మలో నీకు మళ్ళా సంక్రమిస్తుంది. అప్పుడు 100 రూపాయలు ఏంటది బిస్కెట్ ప్యాకెట్. అప్పుడు 100 రూపాయలు వస్తుంది. నీకు బిస్కెట్ ముఖ్యం. నువ్వు ఇక్కడ బిస్కెట్ దానం చేసావు, ఆ జన్మలో కూడా నీకు బిస్కెట్ తొనడానికి దొరుకుతుంది. ఆ రేటుతో సంబంధం లేదు. ఇక్కడ 10 రూపాయలు, అప్పటికి 100 రూపాయలు ఉంటుంది. బంగారు 50 రూపాయలు బంగారు. నేను పుట్టినప్పుడు మా నాన్నగారు చెప్పేవాళ్ళు 50 రూపాయలు తులమని చెప్పేవాళ్ళు. ఈ పొద్దు తులము 1.5 లక్ష. చూడండి, 50 రూపాయలు ఎక్కడ, 70 ఏళ్లలో ఎంత మార్పు వచ్చిందో. సేమ్ అంతే. మనం అక్కడ 10 రూపాయలు దానం చేసింది ఇక్కడ 100 రూపాయలుగా మనకు వచ్చేటువంటి అవకాశం ఏర్పడుతుంది. తర్వాత మిగతా టైం అంతా బిజీ వ్యాపారాలకు వెళ్ళాలా, ఉద్యోగాలకు వెళ్ళాలా, అక్కడ వెళ్ళాలా, ఇక్కడ వెళ్ళాలా, జీవితం అంతా అలా పరిగెత్తినటువంటి జీవితానికి ఇప్పుడు రిలీఫ్ అయిపోయినావు. 1 గంట లేటుగా లేయి, త్వరగా ఏం లేదు. 4కే లేసి కెరీర్ సర్దుకొని ఆ ఊరికి వెళ్ళాలా, ఈ ఉద్యోగానికి వెళ్ళాలా, వ్యాపారానికి వెళ్ళాలా, ఆ షాప్ తెరుచుకోవాలా, పరిగెత్తి తెలిసిపోయినావు. ఇప్పుడు హాయిగా 1 గంట ఎక్కువగా నిద్రపో. సూర్యుడు బుట్టి లోపుగా లేయి. 5కే లేయొద్దు, 6కి లేయి, పర్వాలే. లేస్తూనే ప్రకృతిని ఆస్వాదించు. అప్పుడు టైం లేదు నీకు. ప్రకృతిని ఆస్వాదించు, మంచి చెట్లను చూడు, సూర్యోదయాన్ని చెయ్యు. తీరికైనట్టు వయసుతో హాయిగా 4 అడుగులు ప్రచారాలు చేయి. అప్పుడు టైం లేదు నీకు ప్రచారం చేయడానికి, యోగా చేయడానికి టైం లేదు, పరిగెత్తే టైం లేదు. ఇప్పుడు ఆనందంగా చేతులు కాళ్ళు విదిలించుకుంటూ హాయిగా ఎక్సర్సైజ్ చేసుకుంటూ ప్రకృతి చల్లని యొక్క ఆక్సిజన్ని ఆనందంగా పీల్చుకునేటువంటి అవకాశాన్ని ఉపయోగించుకో. ఇంకా వేసవి సెలవులు అంటూ వస్తే అప్పుడు టైం లేదు, పిల్లలు ఎత్తుకోవడానికి టైం లే, కనీసం మాట్లాడడానికి టైం లేకుండా సంపాదనలో పడిపోయావు. ఇప్పుడు ఫ్రీ అయిపోయినావు, నువ్వు రిటైర్ అయిపోయినావు. ఇంకే వ్యాపారం చేయొద్దు, చాలు. ఉన్నదేదో నీకు ఎంత ఇచ్చాడో భగవంతుడు అంతే. 2వ వ్యాపారం నువ్వు ఉపయోగించుకోకుండా మనవరాళ్లతో, మనవళ్లతో, చిన్న కుక్క పిల్లలతో, నెమళ్లతో, పావురాలతో నువ్వు పెంచుకుంటే చక్కగా దానితో జీవితాన్ని గడపవయ్యా. ఎంతో ఆనందంగా ఉండేటువంటి అవకాశం ఏర్పడుతుందన్నమాట. తర్వాత ఎక్కడొక్కడ అందరూ కలిస్తే నువ్వు ఆ వయసులో కాలు జారిపడ్డావు, ఈ వయసులో మామిడి చెట్టు ఎక్కావు, ఇవన్నీ చెప్పుకో. కానీ ఎవరిని బాధ పెట్టుకోకుండా ఏది జరిగినా అక్కడికక్కడ మర్చిపోవాలి. దాన్ని రిపీట్ చేయకుండా అప్పటికప్పుడు గుర్తు తెచ్చుకోవడం, దాన్ని అక్కడే మర్చిపోయేటువంటి స్థితి తెచ్చుకో. మర్చిపోకపోతే వ్యధ మిగులుతుంది మళ్ళా. ఆ కాలంలో వాళ్ళ ఇంటికి పోయింటి, నాకు కాఫీ ఇవ్వలే కదమ్మా మీ ఇంటికి వచ్చినప్పుడు అని ఆమెనంటే, అప్పుడు పరిస్థితులు నాకు ఇవ్వలేదయ్యా అంటే దాని గురించి నెమరేసుకోవద్దు. అక్కడికక్కడ మర్చిపోయేటువంటి ముచ్చట్లన్నీ విచారించినా, అందరితో కలిసినా అది అక్కడికే మార్చిపోవాలా, వెళ్ళిపోవాలా. మళ్ళీ కొత్త ముచ్చట్లు రావాలి, కానీ మళ్ళీ దాన్ని నెమరేసుకునేటువంటి పరిస్థితి తీసుకురావద్దు. ఇంకొకటి ఏం చెప్పాడంటే, వేసవి కాలం వస్తుంది, నువ్వు లీజర్గా ఉన్నావు. ఈ వయసులో 60 ఏళ్ళ వయసు, నువ్వు రిటైర్ అయిపోయినావు. కోడళ్ళు వచ్చారు, కొడుకులు వచ్చారు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. వేసవిలో ఏమొస్తాయంటే మనకు ఆవకాయ
తినేటువంటి యోగం ఉంటుంది. మిగతా రాష్ట్రాల్లో ఆవకాయ ఊరగాయ తినే అవకాశం వల్ల మనకి శ్రేష్టమైంది అనమాట. ఆవకాయ రుచి అయింది. ఆవకాయ తింటావు, మామిడి పళ్ళు తింటావు, చెరుకు రసాలు తింటావు, రకరకాలైన జ్యూసులు తాగేటువంటి అప్పుడు తీరిక లేదు, జ్యూసులు తాగేదానికి టైంలే. ఇప్పుడు ఆస్వాదించు, చక్కగా తాగు. ఒకరోజు చల్లటి రసాలు తాగేటువంటి అవకాశాన్ని పోగొట్టుకోవద్దు. మళ్ళీ అవకాశం రాదు. నడిచిపోయి తాగలేని స్థితికి వస్తుంది ఒక వయసుకు మరిలిన తర్వాత. అలాగా చేసుకో. తర్వాత ముందు చూసిన ప్రదేశాలు, నువ్వేమైతే కాశీ చూసావో, గయ చూసావో, ప్రయాగ చూసావో, అయోధ్య చూసావో, అవన్నీ ఇప్పుడు మెల్లగా చేతనైతే, ఆరోగ్యం సహకరిస్తే, నడవగలిగితే, తక్కువ రేట్లలో ఎవరైనా పిలిచికి వెళితే ఎంజాయ్మెంట్ వాళ్ళతో నువ్వు వెళ్ళవద్దు. వాళ్ళు ఎంజాయ్ చేయాలని అక్కడ దుంకడము, ఇక్కడ దుంకడము, అక్కడ ఖర్చు పెట్టడం, ఇక్కడ ఖర్చు పెడితే అయ్యో నేను అవి కొనలేదే. వాళ్ళు కొనే వయసు వాళ్ళు కొంటున్నారు. నువ్వు కొనే వాళ్ళతో ఆ వయసులో వాళ్ళతో వెళ్ళవద్దు. యాత్రకు వెళితే యంగ్తో నువ్వు వెళ్ళవద్దు. యంగ్ భాష వేరు, యంగ్ వాళ్ళు స్థితి వేరు, వాళ్ళు తినే పదార్థాలు వేరు, కొనే పదార్థాలు వేరు, చూసేటువంటి రీతి వేరు. నువ్వు వాళ్ళతో వెళ్లకుండా ఏదైనా వాళ్ళతోనే వెళ్ళావా, అతి తక్కువ ఖర్చుతో ఆ ఆలయాన్ని ఇంతకుముందు చూసిన దానికంటే జ్ఞాన రూపంతో తెలుసుకున్నప్పుడు ఆహ్లాదం అవుతుంది మనిషికి. ఇదే నేను చెప్పాను, తమిళనాడులో ఉన్న దేవాలయాల్లో ఒకటి గర్భాంబ దేవాలయం ఒకటి ఉంది. తర్వాత ఒకటి షుగర్ పోగొట్టేది, ఒకటి బీపీ పోగొట్టేది, కళ్ళు తెచ్చేది, ఒకటి మనల్ని లోపలికి అమ్మవారిని చూస్తే మన మీదే దృష్టి కేంద్రీకరించేటువంటి ఆలయాలు ఉంటున్నాయి. మన్నారుగుడి దేవాలయం ఉంది. మనం ఇలా చేతిలో పట్టుకుంటే బీగం జారి కింద పడిందే బ్రహ్మాండమైనటువంటి జీవితం వస్తుందంట కొంతమందికి. అట్లాంటి విచిత్రమైన దేవాలయాలు ఉంటున్నాయి. బంగారు బల్లి కంచిలో ఉండేటువంటిది. అలాంటి దేవాలయాలు ఎలా ఉంటున్నాయంటే గొప్ప గొప్ప శిల్ప సంపద, గొప్ప తనివి తీరనటువంటి భాండాగారాలు ఉంటున్నాయి. ఆ కాలంలో వాళ్ళు చెక్కారు కాబట్టి ఆస్వాదించే అంత అవకాశం ఉంటుంది. అదే వయసులో ఉంటే వాళ్ళు పరిగెత్తుతుంటే నువ్వు పరిగెత్తలేవు. ఒక ఏజ్ వాళ్ళతో నువ్వు పోగలిగితే నీ యొక్క ఆలోచన విధానం వాళ్ళకు పక్క వాళ్ళకు ఉంటుంది కాబట్టి ఆ ఆలోచన విధానం గురువు వెంట, జ్ఞానం ఉన్న వాళ్ళ వెంట, చరిత్ర తెలిసిన వాళ్ళ వెంట నువ్వు వెళ్ళావంటే ఆ గుడిలో ఉన్నటువంటి గొప్పతనాన్ని, సంగీతాన్ని కావచ్చు, శిల్పాన్ని కావచ్చు, లలిత కళలు కావచ్చు, ప్రతిదీ మనము చక్కగా ఆస్వాదించే అవకాశం వస్తుంది. రిలీఫ్ రావాలా. జీవితంలో కష్టపడ్డారు, చాలా కష్టపడి ఉంటారు, ప్రతిదీ కూడా బాధపడుతూ, ఇబ్బంది పడుతూ, సర్దుకుంటూ బతికినటువంటి జీవితానికి ఒక మంచి రిలీఫ్ రావాలంటే ఒక చక్కటి యాత్ర, ఒక వయసు వాళ్ళతోనే ఒక చక్కటి యాత్రకు నువ్వు వెళ్ళావంటే పరవశించేటువంటి అవకాశం ఏర్పడుతుంది. ముఖ్యంగా ఈ జీవితంలో సుఖం గురించి చెప్పాడు. తర్వాత ఏ పని అయినా మనది అనుకుంటే ఆనందం వస్తుంది. ఇప్పుడు ప్రవచనం కావాలి సార్ అన్నారు కాబట్టి నిన్న జానకి అక్క ఫోన్ చేసి సార్ ఎప్పటి నుంచే ప్రవచనం అనింది. అమ్మ ఈరోజు అలసిపోయినా రేపటి నుంచి. ఆ తపన ఉంటే ఆనందం అనేది తప్పనిసరిగా వస్తుంది లోపలికి. అది విందాం. ఆ ప్రవచనం వల్ల కొంతవరకు మనకి రిలీఫ్ వస్తుంది, ఆనందం వస్తుంది అనేటువంటి భావన వస్తే ఏ పనైనా ఇది మనదయ్యా, ఈ ప్రవచనం మనసారి చెప్తున్నాడు, మనం వినాలి, తరించుకోవాలా. ఎంతమంది చెప్పినా అన్నీ వింటాం, ఇది కూడా మనం విని దీంట్లో ఆనందం పొందుదామనేటువంటి భావన అందరిలో రాగలిగితే ఎంతో ఆనందం ఏర్పడుతుంది, పరవశం ఏర్పడుతుంది. జీవితం అంటే మాధుర్యం. ఏదో కష్టాలు బాధలు పడుకుంటూ సంసారం ఎదుకుంటూ పోవడం కాదు. ప్రతి నిమిషాన్ని ఆనందం ఆస్వాదించేటువంటి అవకాశం కలుగజేసుకోవడమే మలి వయసు. ఈ వయసులో మనం పొందాల్సింది అదే. తర్వాత సినిమాకు పోతున్నారు. సినిమా అంటేనే మాయ. సినిమాలో నువ్వు లీనమైపో, తప్పులేదు. కానీ గుర్తుపెట్టుకో, నాటకం అనేటువంటి భావన తీసుకొచ్చుకో. అక్కడ వాళ్ళంతా ఏడ్చారు, సీత ఏడ్చింది, మనం ఏడ్చాల్సిందే, తప్పదు. కానీ అదే ఏడుపుతో జీవితాంతం ఏడుపులోకి వెళ్ళిపోవద్దు, మళ్ళీ డిప్రెషన్లోకి వెళ్ళిపోతావు. ఎవరో సినిమాకి పోయారంట, ఆ సీతాదేవి ఏడ్చిందని చెప్పేసి ఏడ్చుకుంటూ జీవితాంతం ఏడ్చుకుంటూ కూర్చోవడమే డిప్రెషన్. కొంతమంది దాంట్లో ఇదైపోతారు, ఇన్వాల్వ్ అయిపోతారు. ఆ ఇన్వాల్వ్ అయిపోయి మళ్ళీ బయటకు రావడం చాలా కష్టం అవుతుంది. అలాగా నువ్వు సీత చూడు, నువ్వు ఏడ్చు. కష్టం అంటే ఇలా ఉంటుంది. ఆ సందర్భం తగ్గట్టుగా దాని ఇన్వాల్వ్ కావద్దు. ఇది నాటకం అనేటువంటి భావనకు రా. ఇది నాటకం అనేటువంటి భావనకు రావాల్సినటువంటి అవకాశం ఏర్పడుతుంది. అనుకున్నారంటే తప్పనిసరిగా బీపీ వస్తుంది. సీత ఏడ్చింది, ఏడ్చావు, అక్కడికే ముగించుకో. ఇది నాటకమేలే అని సర్దుకొని మళ్ళీ మన దైనందిన జీవితానికి రాకోకుండా సీత ఏడ్చిందని ప్రతి ఒక్కరితో చెప్పుకొని నెల రోజుల పాటు ఇంట్లో కూర్చొని నువ్వు ఏడ్చుకుంటున్నావు అంటే లాస్ట్ డిప్రెషన్లోకి వెళ్ళిపోతావు. నాటకం వరకే నాటకం, జీవితం వరకే జీవితానికి ఆస్వాదించేటువంటి అవకాశం ఉంది. తర్వాత ప్రతి ఒక్కరూ మా వాడు ఇల్లే కట్టలే, సాఫ్ట్వేర్ ఉద్యోగం, మంచి ఉద్యోగం, లక్షల జీతం వస్తుంది, మా వాడు ఇల్లు కట్టలే. వాడు ఇల్లు కట్టకపోతే నీకెందుకు వచ్చింది గొడవ?
కట్టుకుంటే కట్టుకుని పోతే పోని. ఇల్లు కట్టుకోరా, డబ్బులు వేస్ట్ చేయొద్దని చెప్పావు, వాడు వినలేదు. వదిలేయకుండా డిప్రెషన్ తెచ్చుకొని నువ్వు బీపీ తెచ్చుకోవద్దు. ఏదైనా కానీ మన బాధ్యత ఎంతవరకు అంతవరకే చేసుకోవాల్సిన వస్తుందన్నమాట. తర్వాత కొంతమంది మనవరాలు పెళ్ళి అవుతుందో కాదో నాయనా, మనవరాలకు నేను బతుకుంటానో లేదో, నేను ఉంటే మటుకు మంచి సంబంధం చేస్తాను, నువ్వే ఒకటి సంబంధం చూసేదానికి. మనవరాలు అంతవరకు నీ దగ్గర ఉంటుందో ఉండదు ఎవరు తెలుసు. ఎట్లా ఉంది పరిస్థితి, ఎలా ఉంటుందో నీకు తెలియకోకుండా పెళ్ళిళ్ళు చేసుకునే కాలం వచ్చేసింది. ఎవరు మాటినే స్థితిలో లేనప్పుడు నువ్వు దిగులు పడి బీపీ ఎందుకు తెచ్చుకుంటున్నావు? నువ్వు దేని గురించి ఆలోచన చేయలే. ఆ టయానికి మంచి కావాలని నువ్వు సంకల్పించుకోవడం తప్పులేదు. మా మెమరాల పెళ్ళి మంచి సంప్రదాయమైన కుటుంబంలో పెళ్లి చేసుకో అంటే మంచిదే అనుకోవడం తప్పు కాదు, అంతవరకే. ఆ అమ్మాయి తల్లిదండ్రులు చూసుకుంటారు. నీ బాధ్యత ఎంతవరకు అంతవరకు చూసుకో. దాని గురించి నువ్వు ఇప్పుడే దిగులు పడుతూ మంచం పట్టుకుని బీపీ ఎందుకు తెచ్చుకుంటున్నావు అంటున్నాడు యాతర్. తర్వాత సింహం అనేది 20 అడుగులు ఎత్తున్నటువంటి కొండ మీదకి ఎగురుతుంది. ఎగిరి అక్కడ ఉన్నటువంటి జంతువుని వేటాడి చంపి తనకెంత కావాలో అంతే తిని వదిలేసి వచ్చేస్తుంది. కానీ నువ్వు కూడా అంతే. ఒక పేరెంటానికి పిలిచారు, ఓ పెళ్ళికి పిలిచారు. నేను చాలా తక్కువ తింటున్నానండి, అంత భోజనం పెట్టారు కాబట్టి ఇంత భోజనం ఇంటికి కట్టుకొస్తానని కట్టుకురావద్దు. నువ్వు ఎంత తింటావు అంత తిని వచ్చేసి ఊరికి. నేను మామూలుగా 4 గోళీలు తినాల్సింటే, వయసులో ఉండేదాన్ని 4 గోళీలు తింటా ఉంటే, గంప చిత్రాన్నం తింటా ఉంటే, 3 కేజీలు పెరగనం తింటా ఉంటే, ఇవన్నీ నువ్వు ఊహించుకో, తప్పులేదు. ఈ వయసులో నువ్వు తినలేవు, నువ్వు ఎంత తింటావో అంతే తిను. అవన్నీ తినలేదని బాధపడుకుంటూ ఇంటికి రావద్దు. నా వయసుకి ఇంతే తింటున్నాను, హాయిగా ఉంది, నాకు తృప్తిగా రా. అంతేగాని అవన్నీ తినలేకపోతేనే 10 అప్పడాలు తింటే ఎంత బాగుండు నువ్వు ఆలోచన చేసుకుంటే డిప్రెషన్ అయిపోయి ఓవర్ తిన్నామంటే రోగం వస్తుంది. ఆలోచన చేస్తే బీపీ వస్తుంది. అలాంటి స్థితికి నువ్వు రావద్దన్నాడు అన్నమాట. ముఖ్యంగా జీవితంలో ఆందోళన పడొద్దు ఎప్పటికి కానీ. ఒకప్పుడు నీ కాలం బాగుండేసేపు నిన్ను జేజేలు కొట్టిన వాళ్ళు ఉండొచ్చు, నీ చుట్టూ పింజామరలు వీసిన వాళ్ళు ఉండొచ్చు. కాలం మారిపోయింది, పరిస్థితులు మారిపోయాయి, నీ పరిస్థితులు మారిపోయినాయి. దానికి ఎవరు తప్పు కాదు, కాలం యొక్క పరిస్థితి. కాలం ప్రకారం మోసుకో. ఇప్పుడు నాకు వచ్చింది టైం, ఆ కాలంలో జరిగిందమ్మా నా సితారా, ఇప్పుడు జరగలేదంటే జరగదు. కాలం మారిపోయింది, పరిస్థితులు మారిపోయినాయి. ఒంటరి అయిపోయినాను, బాధపడొద్దు. నేను ఒంటరిగా ఉన్నాను ఎప్పుడు ఫీల్ కావద్దు. అందరూ ఒంటరిగా ఉండేవాళ్ళే. నీ తర్వాత అందరూ జారిపోయేవాళ్ళు, ఎవరు ఇక్కడ ఉండేవాళ్ళు ఎవరు లేరు. నీ తర్వాత ఇంకోరు అందరూ వెళ్ళిపోతుంటే అందరూ మిగిలిపోకుండా వెళ్ళిపోతారు. ఒంటరిగానే వచ్చావు ఈ జీవితానికి, నువ్వు ఒంటరిగానే పోతావు. నీతో తోడు ఎవరు రారు, తోడు పెట్టుకోవద్దు. తోడున్నవాడు, బ్రతికించినవాడు, తీసుకువెళ్ళేవాడు ఒక భగవంతుడు. అతను ఒక్కడే నాకు తోడుంటాడు అనేటువంటి నీకు ఇష్టదైవాన్ని నువ్వు కనెక్ట్ చేసుకున్నావంటే జీవితంలో బాధపడేది ఉండేది అవకాశం ఉండదన్నమాట. అందుకోసమే ఇంకా ఒక మాట చెప్పాడు ఈయన, తినిందే తింటూ కట్టిందే కట్టు, అక్కడే తిరిగి అవే మాట్లాడి జీవితం బోరు కొట్టి అవుతుందయ్యా. అట్లాంటప్పుడు 1 గంట సేపు మంచి క్లాసికల్ మ్యూజిక్ వింటా ఉంటే రిలీఫ్ వచ్చేస్తుంది, దుఃఖం రాదు. మంచి క్లాసికల్ మ్యూజిక్ వినేటువంటి ప్రయత్నం చేసుకో. తర్వాత ఒక మాట చెప్పాడు ఈయన. ఒక ఆయన అన్నాడంట, అయ్యా నా బిడ్డ యొక్క మాట నా అల్లుడు వింటున్నాడు, కానీ నా కోడల మాట నా కొడుకు వింటున్నాడయ్యా, ఇదేమి చూద్దేమో అన్నాడంట. బిడ్డ మాట అల్లుడు వినేది మనకొద్దు, కోడల మాట కొడుకు వినేది వద్దు, ఎవరికొద్దు. రెండూ చూడనట్లుగా నువ్వు పోయావంటే నువ్వు చక్కగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. మనం సంపాదించిండేది మన పేరిటే పెట్టుకోమని రాశాడు, ఎవరికి ఇవ్వద్దు. నీ తదనంతరం వాళ్ళు ఉపయోగించుకుంటారు. పొరపాటు పని ఇచ్చావా వృద్ధాశ్రమం జాయిన్ అయ్యేటువంటి స్థితి ఏర్పడేటువంటి ఉంటుంది. తర్వాత మన మాట వినని బిడ్డ ఎవరినైనా పెళ్లి చేసుకొని వెళ్ళిపోతే నువ్వేం దండించవద్దు, పక్షులకు రెక్కలు వచ్చాయి, వదిలేసాయి. కానీ బిడ్డ ఒకప్పుడు గర్భవతి అయినానమ్మా నాకు వచ్చి సేవ చేయంటే పోవద్దని రాశాడు ఈయన. నీ మాట వినప్పుడు నీ బిడ్డ కాదు, ఇంకా వదిలేయి. నీ కష్టాలు నువ్వు పడుకోపో, నీ బాధలు నువ్వు పడుకోపో. నన్ను పిలిచే హక్కు నీకు లేదు, నేను వచ్చేటువంటి బాధ్యత నీకు లేదని కడాఖండిగా చెప్పేమని చెప్పాడు ఈయన. అప్పుడు ఆనందంగా ఉంటావు. అమ్మా ఎవరైనా ఏమనుకుంటారేమో, బిడ్డ ఎవరు చేసుకుంటే ఏమి, ఎందుకు పోకూడదు సేవ చేయడానికని ఎవరైనా అంటారని నీ ఆత్మను నువ్వు చంపుకున్నావంటే ఏదో ఒకరోజు నీకు మళ్ళీ డిప్రెషన్ వచ్చే తీరుతుంది. కానీ బాధ్యత తీసుకున్నంతసేపు
మళ్ళా అయ్యో నా మాట ఇని చేసుకుంటే ఎంత బాగుండేది, నా మాట ఇనకపోయా, నేనేమో సేవ చేసేకొస్తి, నా మాట ఇనకపోయా. ఈ మాటలు అంటి ముట్టినట్లుండు, భగవంతుని విషయాల్లోనే జాగ్రత్తగా ఉండు. తర్వాత సినిమా అనేది ఒక మాయ. సినిమా బాగా కనపడాలంటే చీకట్లు వస్తేనే డోర్లన్నీ మూసేసి లైట్లు ఆఫ్ చేస్తే సినిమా బాగా కనపడుతుంది. కానీ సంసారం అనేది కూడా చీకటే. సంసారం అనేదే చీకటే. ఆ చీకటిలో నుంచి, ఈ చీకటిలో నుంచి సినిమాను చూసి ఆస్వాదించినట్లుగా సంసారం అనే చీకటిలో ఒక్కసారిగా దుఃఖంలో భగవంతుడు అనేటువంటి వెలుగును నువ్వు చూసావా, ఆనందపడేటువంటి అవకాశం అంటూ వస్తుంది. చెప్తూ చివరగా ఒక పాయింట్ చెప్పాడు. ధృతరాష్ట్రుడు తన కొడుకులను హద్దు చేసి ఉంటే 100 మంది కొడుకులను పోగొట్టుకునే కర్మ ధృతరాష్ట్రునికి పట్టదు. హద్దు చేయకపోవడం వల్ల వినాశనం తెచ్చుకున్నాడు. 15 సంవత్సరాలు కురుక్షేత్ర యుద్ధం జరిగిన తర్వాత 15 సంవత్సరాలు ధృతరాష్ట్రుడు బతికి ఉన్నాడు. పాండవుల యొక్క కూడు తిన్నాడు. సిగ్గుంటుందిలే, చూడండి ఎలా ఉంటుందో. ప్రతి నిమిషం వాడు బాధపడేవాడంట. ఆ రోజే నా కొడుకును హద్దు చేసి ఉంటే, రాజ్యం ఇచ్చింటే, ఈరోజు పాండవులు పెట్టేటువంటి కూడు తింటున్నానే నేను అనే బాధ ఉంటుందంట. దానికి ఏం చేశాడు కృష్ణుడు? ఉపాయ చేశాడు. కృష్ణుడు ఒక మాయ చేశాడంట. మీ పాండవులు 5 మంది ఉంటే భీముని మటుకు అన్నం వడ్డించకపో, ధృతరాష్ట్రునికి సేవ చేసి భీముని పెట్టాడంట. చూడండి ఎంత బాగుంటుందో. ఎందుకంటే భీముడు ఒక మాట అనేవాడంట, పెద్దయ్యా తిను పెద్దయ్యా, నీ కొడుకులుంటే ఇంతగా పెట్టేవాళ్ళు కాదేమో. చూడండి ఎట్లా ఉంటుందో. పెద్దమ్మ గాంధారిని, తిను పెద్దమ్మ, భోజనం తిను పెద్దమ్మ, నువ్వు కొడుకులు పోగొట్టుకున్నావు, నీ కర్మ, బాధ పెట్టొద్దు అంటే ప్రతిసారి గుర్తు చేసేవాడంట. భీముడు చూడండి ఎలా ఉంటుందో. ప్రతిసారి గుర్తు చేసేవాడు. తినండి, ఇంత కొంచెం తింటారా, మీ కొడుకులు పోయిన బాధతోనే మీరు తక్కువ తింటున్నారు అంటే ప్రతి నిమిషాన్ని ఎత్తి పొడిచేవాడు అనమాట భీముడు. కొడుకులు పోయినారని ఇంత తక్కువ తింటున్నారు పెద్దనాన్న, మేము గంపలు తెచ్చి నీకు పెట్టాలనుకుంటున్నాము, ఆ కొడుకులు అయితే నీ కొడుకులు, మేము కొడుకులం కాదా, మా మీద ఇంకా బాధతో ఉన్నావా, అయ్యో పాండవులు చంపారే నా కొడుకులు అని చెప్పేసి బాధపడుతున్నావా, బాధపడొద్దు, వాళ్ళు దుర్మార్గులు పెద్దనాన్న, నువ్వు కంట్రోల్ చేసింటే బాగుండేది, దుర్మార్గులకు ఛాన్స్ ఇచ్చావు, నువ్వు బాధపడుతున్నావు, మేముండగా నువ్వు బాధపడాల్సిన పని లేదు. చూడండి ఎంత రెచ్చగొట్టడమో, మాటలు గమనించండి. రెచ్చగొట్టే మాటలు ఎట్లుందంటే భీముడు, మేముండగా నీకెందుకు పెదనాన్న దుఃఖము, 100 మంది కొడుకులు పోయినా బాధలేదు, నీకేం బాధలే, మేమున్నాం కదా, మా 5 మందిలోనే 100 కొడుకులను చూసుకో, తిను, ఇంకొంచెం ఎక్కువ తిను, నువ్వు బాధపడినట్లుండవు కొడుకులు పోయినారని. అంటే ప్రతి నిమిషాన్ని ఎత్తి పొడిచి చేసుకున్నాడు. కాబట్టి ఆ రోజే మన హద్దులను మనం కంట్రోల్ చేసుకుని, పిల్లల్ని కంట్రోల్ చేసుకొని మనం ఏది నిర్ణయం చేసుకోవాలో అది చక్కగా చేసుకోగలిగితే ధృతరాష్ట్రుడికి అవస్థ పడుతూ ఆ కూడు తినేటువంటి అవకాశం లేకోకుండా పోయేది. వాళ్ళ తర్వాత 15 ఏళ్ళ తర్వాత అతను వెళ్ళాడు, కాలగమనకు వెళ్ళాడు అనుకోండి. అంటే ప్రతిదీ కూడా మనకు మలి వయసులో ఒక రకమైన హద్దు ఉంటుంది. ఆ హద్దును జాగ్రత్తగా మనం పెట్టుకుంటే దుఃఖానికి దూరం అయ్యేటువంటి స్థితి పోతుంది. ప్రతి నిమిషాన్ని ఈ వయసులో ఆనందంగా ఉంటూ జరిగిపోయిన దాన్ని నెమరు వేసుకోకుండా, ఏది చేస్తే మనకు ఉత్తమ జన్మ వస్తుందో, ఏది జనిస్తే మనకు పరమార్థం అవుతుందో ఆ వైపు ఉన్నటువంటి భగవంతుణ్ణి చూసేటటువంటి ప్రయత్నం మనం చేయగలిగితే ఈ వయసు ఆనందభరితంగా ఉండేటువంటి ఒక వరంలాగా మారేటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి మనకు ఈ కవి చెప్పాడు. హరి ఓం.